संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఈ రోజు మనము శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండంలోని 1వ సర్గ నుంచి 10వ సర్గ వరకు గల అంశాలను పరిశీలిద్దాం. తిరుగులేని మహావీరుడు ధైర్యశాలి అయిన శ్రీరాముడు సామాన్యులు అడుగుపెట్టడానికి అసాధ్యమైన దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ ఆయన అనేక తాపస ఆశ్రమాలను చూశారు. ఆ ఆశ్రమ సముదాయము సకల ప్రాణులకు సురక్షితమైన నివాస భూమి. ఆ ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ ప్రాంతాలలో మృగాలు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రదేశమునందలి మహర్షులందరూ కూడా నియమిత ఆహారులు, పవిత్ర జీవనలు. అక్కడ యజ్ఞ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నప్పుడు చేసే వేద మంత్ర పఠనాలు మారుమ్రోగుతూ ఉన్నాయి. అందువల్ల అది బ్రహ్మలోకతుల్యంగా ఖ్యాతి వహించింది. అక్కడి బ్రాహ్మణోత్తములందరూ కూడా సత్పురుషులు, బ్రహ్మజ్ఞానులు. శ్రీరాముల వారు ఆ తాపస ఆశ్రమాల సముదాయాన్ని చూసిన వెంటనే అల్లెతాడుని ధనుస్సు నుంచి వేరు చేశారు. తరువాత మునులను సమీపించారు. భూత భవిష్యత్తులను దర్శించగల ఆ మహర్షులు తమ వద్దకు వస్తూ ఉన్న రామలక్ష్మణులను, మహాసాధ్వి అయిన సీతాదేవిని దర్శించి ఎంతో సంతోషించి మంగళాశాసనాలతో వారికి స్వాగతాన్ని పలికారు. ధర్మాచార పరాయణులైన ఆ మునీశ్వరులు విద్యుక్తంగా అర్ఘ్యపాద్యాలతో శ్రీరాముణ్ణి సత్కరించారు. శ్రీరాముల వారికి వనాలలో లభించే కందమూల ఫలాలను, పుష్పాలను సమర్పించి, ఓ ప్రభు, ఈ ఆశ్రమము మీదే అంటూ నినదిస్తూ అంజలి ఘటించారు. ఇంకా ఇలా అన్నారు, స్వామి, నువ్వు వర్ణాశ్రమాది సమస్త ధర్మాలను పరిరక్షించేవాడవి. ఆర్తులైన మునులందరికీ కూడా శరణ్యుడిగా ఖ్యాతికెక్కిన వాడివి. అందరికీ పూజ్యుడువు, మాన్యుడువు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. ఓ రాఘవా, మేమందరము కూడా నీ రాజ్యంలో నివసిస్తూ ఉన్నవారమే. కాబట్టి మా అందరి రక్షణ భారము నీదే. నగరమునందున్నా కూడా, వనంలో ఉన్నా కూడా నువ్వే మాకు ప్రభువి. మేము శాపాయుధాలన్నిటినీ కూడా పక్కన పెట్టేశాము. తపోవిధులకు శత్రువైన క్రోధాన్ని పరిత్యజించాము. జితేంద్రియులము, తపస్సులే మా సంపదలు. కాబట్టి గర్భస్థ శిశువును తల్లి కాపాడినట్లుగా అనుక్షణము నువ్వే మమ్మల్ని కాపాడవలసి ఉంటుంది అని పలుకుతూ అగ్నిలాగా తేజస్సంపన్నులు, న్యాయ ప్రవర్తనలు అయిన ఆ మునులు, సిద్ధులు శ్రీరామచంద్ర ప్రభువును తమ సేవలతో సంతుష్టుణ్ణి గావించారు. ఇలా భక్తిపూర్వకంగా మునీశ్వరులు, సిద్ధులు సమర్పించిన అతిథి సత్కారాలను స్వీకరించిన తరువాత శ్రీరాముడు ఆ రాత్రి అక్కడే గడిపి సూర్యోదయ సమయంలో స్నానాధికాలను ముగించుకుని మునీశ్వరులందరికీ కూడా వీడ్కోలు పలికి సీతాలక్ష్మణులతో కలిసి వనంలో ఇంకా ముందుకు సాగిపోయారు. ఆ వన మధ్య ప్రదేశంలో వృక్షాలన్నీ కూడా ధ్వంసమై ఉన్నాయి. తీగల పొదలన్నీ కూడా పాడుపడిపోయి ఉన్నాయి. కర్ణ కఠోరమైన కీచురాళ్ల రొదలతో ఆ ప్రదేశము భయంకరంగా ఉన్నది. అక్కడ సీతారామ లక్ష్మణులు పర్వతాకారుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతడి కంఠధ్వని భయంకరమైనది. ఆ రాక్షసుడు
రామలక్ష్మణులను జనకుని కుమార్తె అయిన సీతాదేవిని చూసి క్రుద్ధుడై ప్రళయకాలంలో మృత్యుదేవతలాగా వారిపై విరుచుకుని పడ్డాడు. వాని వేగానికి భూమి దద్దరిల్లింది. అతడు భీకర నాదాలను చేస్తూ సీతాదేవిని పట్టుకుని కొంత దూరం వెళ్లి అక్కడ నిలబడి వారితో ఇలా మాట్లాడాడు. ఓ పాపాత్ములారా, మీరు మునులలాగా జటావల్కాలను దాల్చి ధనుర్బాణాలను ఖడ్గాలను ధరించి ఉన్నారు. పైగా ఒక స్త్రీని వెంటబెట్టుకుని ఉన్నారు. మీ అధర్మ ప్రవర్తన మునుల పద్ధతికి విరుద్ధముగా ఉన్నది. ఇంతకీ మీరెవరు? నేను విరాధుడు అనే రాక్షసుణ్ణి. నిత్యము కూడా మునుల మాంసాలను భక్షిస్తూ ఈ కీకారణ్యంలో సాయుధుడనై సంచరిస్తూ ఉంటాను. ఈమె నాకు భార్య కాగలది. పాపాత్ములైన మిమ్మల్ని యుద్ధంలో చంపి మీ రక్తాన్ని తాగుతాను అంటూ దుర్మార్గుడైన ఆ విరాధుడు పలకగా అతడి ఉన్మత్త ప్రేలాపాలను విని జనకుని కుమార్తె అయిన సీతాదేవి భయంతో సుడిగాలికి దెబ్బతిన్న అరటి చెట్టులా వణికిపోయారు. అది చూసి శ్రీరాముల వారి ముఖము చిన్నబోయింది. ఆయన లక్ష్మణుడితో ఇలా అంటారు. నాయనా లక్ష్మణ, జనక మహారాజు కూతురు నా భార్య అయిన సీతాదేవి ఎంతో ఉత్తమురాలు. ఆమె వాసిగాంచిన రాజకుమారి, సుఖ సంపదలలో పుట్టి పెరిగింది. అయ్యో, అలాంటి సాధ్వి ఈ విరాధుడి చేతికి చిక్కింది కదా. మనము ఈ అడవులలో ఇన్ని ఇక్కట్లు పాలవ్వడమే నా పినతల్లి అయిన కైకేయికి ఇష్టమై ఉండవచ్చు. అందుకే ఆమె వరం సాకుతో నా వనవాసాన్ని కోరుకుంది. తన కుమారుడికి రాజ్యాన్ని కట్టబెట్టడంతో మాత్రమే సంతృప్తి చెందక దూరదృష్టి కల ఆమె సకల ప్రాణులకు హితాన్ని గూర్చేటి నన్ను అడవుల పాలు చేసింది. ఇప్పుడు ఆమె కోరిక నిజంగా నెరవేరినట్లే ఉన్నది. ఓ సౌమిత్రి, నాకు రాజ్యాధికారం చేతికి రానందుకు దుఃఖం లేదు. పితృవియోగం మాత్రము నా మనస్సును కుదిపివేస్తూ ఉన్నది. కాని అంతకంటే కూడా వైదేహి పరుని స్పర్శకు లోనవడం నాకు మిక్కిలి బాధాకరంగా ఉంది. ఇది యథార్థము అంటూ పెను శోకంతో కన్నీరు కారుస్తూ శ్రీరాముడు ఇలా పలుకుతూ ఉండగా లక్ష్మణుడు ఎంతో క్రుద్ధుడై మంత్రబద్ధమైన సర్పం బుసలు కొడుతున్నట్లుగా ఇలా పలుకుతారు. అన్నయ్య, దేవేంద్రుడిలాగా నువ్వెంతో పరాక్రమశాలివి. సమస్త ప్రాణులకు నువ్వే రక్షకుడివి. నీ సేవకుడినైన నేను నీ పక్కనుండగా నువ్వు ఇలా పరితపించడం ఎలా? భరతుడు రాజ్యకాంక్షతో వస్తున్నాడని భ్రమించి లోగడ నేను అతనిపై అజ్ఞానవశంతో క్రోధాన్ని పూని ఉన్నాను. ఆ క్రోధావేశాన్ని ఇప్పుడు ఈ దుష్ట విరాధుడిపై కుమ్మరించి ఒకే ఒక్క బాణంతో విరాధుడి ప్రాణాలను తీసివేసి అతడి రక్తంతో భూమి తన దాహాన్ని తీర్చుకునేలా చేస్తాను అంటూ పలికిన లక్ష్మణుడు తరువాత ఆ రాక్షసుడితో, నువ్వెవరు? ఈ వనంలో చేరి ఇలా సంచరిస్తున్నావేంటి అంటూ ప్రశ్నిస్తాడు. దానికి విరాధుడు, ఇంతకీ నన్ను ప్రశ్నిస్తున్న మీరెవరు? ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అడగగా రఘురాముడు తమ ఇక్ష్వాకు వంశాన్ని గూర్చి అతడికి తెలుపుతూ, మేము క్షత్రియులము, సచ్చరిత్ర గలవారము, వనాలలో సంచరిస్తూ ఉన్నాము. దండకారణ్యాల్లో నివసిస్తున్న నిన్ను గూర్చి తెలుసుకోవాలని కోరుకుంటున్నాము అని చెప్పగా దానికి విరాధుడు, ఓ రాఘవ, నేను జయుడు అనే రాక్షసుడి కుమారుడను. మా తల్లి శతహ్రద. ఈ భూతలంలో రాక్షసులందరూ కూడా నన్ను విరాధుడు అంటూ పిలుస్తారు. నా తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరప్రసాద కారణంగా ఎలాంటి శస్త్రాలు నన్ను చంపలేవు. నా శరీరాన్ని ఎవరూ ఛేదించలేరు, భేదించలేరు అని చెప్తూ ఇంకా సీతాదేవిని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోమని, లేని పక్షంలో రామలక్ష్మణుల ప్రాణాలు తీస్తాను అని చెప్పడంతో అది విన్న శ్రీరాముల వారు ఎంతో కోపంతో కళ్ళు ఎర్రజేసి
విరాధుడితో ఇలా అంటారు, ఛీ క్షుద్రుడా, ఒక సద్వంశ స్త్రీని కోరుకోవడం నీ హీన లక్షణానికి నిదర్శనం. దీనిని బట్టి నిజంగా నీ చావును నువ్వే కోరుకుంటున్నావు. ఒక్క క్షణమాగు, యుద్ధంలో నా చేతిలో నీ చావు తప్పదు. ఇక నా నుండి నువ్వు ప్రాణాలతో తప్పించుకోలేవు అని చెప్పి శ్రీరాములు వారు ధనుస్సును ఎక్కుపెట్టి నిశితమైన బాణాలను విరాధుడిపై ప్రయోగిస్తారు. ఆ బాణాలు ఆ రాక్షసుడి శరీరాన్ని చీల్చుకుని రక్తసిక్తములై నేలపై పడిపోయాయి. దాంతో విరాధుడు కోపావేశంతో ఊగిపోతూ సీతాదేవిని అక్కడే ఉంచి రామలక్ష్మణుల మీద విరుచుకుపడతాడు. అప్పుడు రామలక్ష్మణులు ఆ రాక్షసుడైన విరాధుడిపై నిప్పులు కక్కుతున్న బాణములను వర్షించారు. తరువాత భయంకరమైన పదునైన ఖడ్గాలను పైకెత్తి వేగంగా వానిపైకి లంఘించి బలము కొద్దీ కొడతారు. దాంతో క్రుద్ధుడైన ఆ రాక్షసుడు ఎంతో బలశాలులైన ఆ రామలక్ష్మణులను ఒక బాలురులాగా తన భుజాలపై కూర్చోబెట్టుకుని ఘోరంగా గర్జిస్తూ అడవి త్రోవలో బయలుదేరతాడు. ఇలా విరాధుడు రామలక్ష్మణులను తీసుకుపోతూ ఉండగా అది చూసి వైదేహి కలవరపాటుకు లోనై తన 2 చేతులను పైకెత్తి బిగ్గరగా రోదిస్తూ, ఓ మహారాక్షసుడా, కాకుస్థ వంశజులైన రామలక్ష్మణులను విడిచిపెట్టి నన్ను తీసుకొని పొమ్ము, నీకు పుణ్యం ఉంటుంది, నీకొక నమస్కారము అంటూ ఆక్రందిస్తారు. అది విన్న రామలక్ష్మణులు ఆ దుర్మార్గుడైన విరాధుణ్ణి వధించడానికే త్వరపడతారు. వెంటనే రామలక్ష్మణులిరువురూ కూడా విరాధుడి యొక్క 2 చేతులను నరికివేయగా అతడు భయంతో నేల మీద పడిపోతాడు. రామలక్ష్మణులు ఆ విరాధుణ్ణి ఎన్ని బాణాలతో కొట్టినా, ఎంతగా ఖడ్గాలతో గాయపరిచినా, చేతులను ఖండించి కింద పడవేసి ముష్టిఘాతాలతో నుగ్గునుగ్గు గావించినా కూడా ఆ రాక్షసుడు మాత్రం చావలేదు. తపస్సు చేసి వరాలను పొంది ఉన్న విరాధుడిని శస్త్రాలతో జయించడం అసాధ్యం కాబట్టి ఆ రాక్షసుణ్ణి భూమిలో పాతిపెట్టమని శ్రీరాములు వారు లక్ష్మణుడికి ఆదేశిస్తారు. ఆ మాటలను విన్న విరాధుడు శ్రీరాములు వారితో వినమ్రంగా ఇలా పలుకుతాడు, ఓ మహాపురుషా, ఇంద్రుడిలాంటి బలశాలివైన నీ దెబ్బకు చచ్చితిని. నా మోహవశమున ఇంతవరకు నువ్వెవరో గుర్తించలేకపోతిని. నాయనా, నువ్వు కౌసల్యాదేవి యొక్క నోముల పంటవైన శ్రీరాముడువని ఇప్పుడు తెలుసుకున్నాను. ఈమె మహాసాధ్వి అయిన వైదేహి అని, ఇతడు వాసికెక్కిన లక్ష్మణ స్వామి అని నేను తెలుసుకున్నాను. నేను తుంబురుడు అనే గంధర్వుణ్ణి కుబేరుడి శాపానికి గురయ్యాను. దాని ఫలితంగా ఈ ఘోర రాక్షస రూపాన్ని పొందాను. అప్పుడు నేను పశ్చాత్తాపడి ఆయనను పరిపరి విధాలుగా వేడుకొన్నాను. దాంతో కుబేరుడు ప్రసన్నుడై ఇలా అన్నారు, మహాయశస్వి అయిన దశరథుడి పుత్రుడైన శ్రీరాముడు యుద్ధంలో నిన్ను వధించగలడు. అప్పుడు నువ్వు స్వస్వరూపాన్ని పొంది స్వర్గానికి చేరుకుంటావు అంటూ చెప్పారు. స్వామి, మీ అనుగ్రహం వలన భయంకరమైన ఆ శాపం నుంచి నేను విముక్తుడనయ్యాను. ఇక నా లోకానికి వెళ్తాను, మీకు శుభమగుగాక అంటూ పలుకుతాడు విరాధుడు. శ్రీరాముడు వనవాసి అయి తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేతిలోనే మరణించాలి అనేది విరాధుడు కోరుకున్న కోరిక. అందువల్ల అతడు తాను శస్త్రాలతో మరణించను అనే తన మృత్యు రహస్యాన్ని ముందుగానే శ్రీరాముడికి వివరించాడు. విరాధుడు కోరినట్లుగానే రామలక్ష్మణులు భూమిలో పెద్ద గొయ్యని తీసి అందులో పాతిపెట్టడం ద్వారా విరాధుణ్ణి హతమారుస్తారు. అనంతరం శ్రీరాముల వారు సీతాదేవిని అక్కన చేర్చుకుని ఆమెను ఊరడిస్తారు. తరువాత ఎంతో తేజస్వి అయిన సోదరుడైన లక్ష్మణుడితో ఇలా అంటారు, సోదరా, ఈ కారడవి విశ్రమించడానికి అనువుగా లేదు.
మనము ఇలాంటి అరణ్యాలకు అలవాటు పడిన వాళ్లము కాదు. కాబట్టి శీఘ్రంగా తపోధనుడైన శరభంగ మహర్షి దగ్గరికి వెళదాము అని చెప్పిన శ్రీరాముల వారు సీతాలక్ష్మణులతో కలిసి దివ్య శక్తి సంపన్నుడు మహాముని అయిన శరభంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అప్పటికే ఆకుపచ్చని గుర్రములు గల దివ్య రథముపై ఆ ఆశ్రమానికి విచ్చేసిన మహాపురుషుడైన ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా అది చూసిన శ్రీరాముల వారు తమ సోదరుడితో, ఓ లక్ష్మణ, నేను వెళ్లి ఆ రథంలో వెలుగొందుతున్న మహాపురుషుడు ఎవరో తెలుసుకుని ఒక్క క్షణంలో వస్తాను. అంతవరకు మీ వదినేని వైదేహితో నువ్వు ఇక్కడే ఉండు అంటూ పలికి శరభంగ ఆశ్రమానికి బయలుదేరతారు. అది చూసిన ఇంద్రుడు శరభంగ మహర్షితో రహస్యంగా ఇలా అంటారు, శ్రీరాముడు ఇటే వస్తున్నారు. ఆయన ఇక్కడికి రావడము, మేము సంభాషించడము జరగకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆయన వహించిన దీక్ష ముగిసిన తరువాత మేము కలుసుకోవడం అనేది యుక్తము. ఆయన తన లక్ష్య సాధనలో కృతార్థుడైన తర్వాత నేను ఆయనను దర్శించగలను. దేవతలకు సైతము దుష్కరమైన మహాకార్యాన్ని ఆయన సాధించవలసి ఉన్నది. ఆ ఘనకార్యం నెరవేరిన తర్వాత నేను ఆయనను దర్శిస్తాను అంటూ ఇంద్రుడు మహర్షితో ఇలా పలికి తన రథమును ఎక్కి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇంద్రుడు వెళ్లిపోయిన తర్వాత శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి హోమ విధులను ఆచరిస్తూ ఉన్న శరభంగ మహర్షి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. ఆ ముని వారిని యథోచితంగా సత్కరించారు. అనంతరం రఘురాముడు ఇంద్రుడి ఆగమనానికి కారణం అడగగా శరభంగ మహర్షి ఇలా వివరిస్తారు. వరదుడైన ఇంద్రుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు నన్ను సత్యలోకానికి తీసుకుని వెళ్లగోరుతున్నాడు. జితేంద్రియులు కానివారు ఆ లోకానికి వెళ్లడం అనేది అసాధ్యం. తీవ్రమైన తపస్సు చేసినందువల్ల నాకు ఆ శక్తి లభించింది. ఓ పురుష శ్రేష్ఠ, త్వరలోనే నువ్వు ఇక్కడికి రానున్న సంగతిని యోగ దృష్టితో నేను గ్రహించాను. కాబట్టి మహాత్ముడవైన నీ రాక కోసమై 1000 కళ్లతో నిరీక్షిస్తూ ఉన్నాను. ప్రియమైన అతిథివైన నీ దర్శనాన్ని పొందిన తర్వాతే నిత్యము దేవతలచే సేవించబడే సత్యలోకానికి వెళతాను. నా తపశ్శక్తి ప్రభావంతో అక్షయములైన బ్రహ్మలోక, స్వర్గాది సమస్త లోక శుభ ఫలితాలన్నీ కూడా నాకు లభించాయి. ఆ నా తపఫలాలన్నిటినీ కూడా అతిథివై ఇక్కడికి విచ్చేసిన నీకు సమర్పిస్తున్నాను అంటూ శరభంగ మహర్షి పలుకుతారు. దుష్ట రావణాసురుడిని వధించడానికి శ్రీ మహావిష్ణు మానవ రూపం దాల్చి శ్రీరాముడిగా అవతరించారు. ఆ కార్యం సిద్ధించడం కోసం మహర్షులు తమ తపఫలితాలన్నిటినీ కూడా ఆయనకు సర్వాత్మాన సమర్పించారు. ఇంతకు ముందే భరద్వాజ మహామునులు తమ తపఫలాలన్నిటినీ కూడా శ్రీరాముల వారికి ధారపోశారు. ఇప్పుడు శరభంగ మహర్షి కూడా అలాగే చేశారు. పరమాత్ముడైన శ్రీరాముడికి తమ తపశ్శక్తులన్నిటినీ సమర్పించి ఆ మహర్షులందరూ కూడా కృతార్థులయ్యారు. ఆ మహాముని అర్పించిన సర్వలోక ఫలితాలను స్వీకరించిన శ్రీరాముల వారు తాము ఆ వనంలో నివసించడానికి అనువైన ప్రదేశాన్ని తెలపమని కోరగా ఆయన అక్కడికి సమీపం వనంలోనే నివసిస్తూ ఉన్న ధర్మనిరతుడైన సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్లమని చెప్తారు. అనంతరం సీతారామ లక్ష్మణులు చూస్తూ ఉండగానే శరభంగ మహర్షి అగ్నిప్రవేశం చేసి శరీరాన్ని త్యజించి 15 సంవత్సరాల బాలుని రూపంలో అగ్ని తేజస్సుతో విలసిల్లుతూ దివ్యలోకాలన్నిటినీ దాటుకుంటూ ఆయన బ్రహ్మలోకానికి చేరుకున్నారు. శరభంగ మహర్షి
దివంగతుడైన తర్వాత మునీశ్వరులందరూ కలిసి మహా తేజస్వైన శ్రీరాముడి దగ్గరకు వచ్చారు. వీరందరూ కూడా బ్రహ్మ తేజస్ సంపన్నులు, దృఢంగా యమ నియమాది అష్టాంగ యోగ సాధనలు చేసినవారు. శ్రీరాముడి వద్దకు వచ్చిన మహర్షులందరూ కూడా ఆయనతో ఇలా విన్నవించుకుంటారు. ఓ రామా, నువ్వు ధర్మస్వరూపుడవు, ధార్మిక రక్షకుడువు. ప్రజలను కన్న బిడ్డలలాగా కాపాడడమే రాజు యొక్క కర్తవ్యం. కందమూల ఫలాలను ఆహారంగా స్వీకరిస్తూ మునులు చేసే తపఫలంలో 4వ భాగము ప్రజలను ధర్మబద్ధంగా రక్షిస్తూ ఉండేటి రాజుకు చెందుతుంది. క్రూరాత్ములైన రాక్షసులు ఈ వనములో పవిత్రాత్ములైన ఎంతో మంది మునుల పట్ల జరిపే ఘోరమైన మారణకాండకు మేమందరం తట్టుకోలేకపోతున్నాము. దీనుల పాలిటి పెన్నిధివైన ఓ రామా, మా రక్షణ కోసం మేము నిన్ను శరణుజొచ్చాము. క్రూరులైన రాక్షసులచే చిత్రహింసలకు లోనవుతున్న మమ్మల్ని నువ్వు కాపాడాలి. ఈ భూమండలంలో నువ్వు తప్ప మమ్మల్ని రక్షించగల సమర్థులు ఇంకెవరూ లేరు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం హీనః. కనుక ఆ రాక్షసుల బారి నుంచి మమ్మల్నందరినీ కూడా రక్షించు, ఆదుకో అంటూన్న ఆ మునుల యొక్క మొరను ఆలకించి శ్రీరాముడు వారితో ఇలా అంటారు. ఓ మహాత్ములారా, మీరు నన్ను ఇలా ప్రార్థించడం ఏమాత్రం తగదు. నేను తాపసుల ఆజ్ఞలను పాటించవలసిన వాడని. కేవలం నా వనవాసం కోసమే నేను వనంలో ప్రవేశించాను. కాని రాక్షసులు మీకు చేస్తున్న అపకారాలను రూపుమాపడం కోసమే కాబోలు పితృవాక్య పరిపాలన నెపంతో ఈ వనంలో ప్రవేశించి ఉంటాను. ఈ వనానికి నా రాక మీ కార్యసిద్ధికి తోడ్పడడం అనేది దైవికం. అందువల్ల నా ఈ వనవాసము ఫలప్రదము కాగలదు అంటూ ఆ తపోధనులందరికీ అభయమిచ్చిన శ్రీరాముల వారు సీతాలక్ష్మణ సమేతులై సుతీక్ష్ణ మహర్షి దగ్గరకు బయలుదేరారు. ఆ ఆశ్రమంలో సుఖాసీనుడై ధ్యానమగ్నుడై ఉన్న సుతీక్ష్ణ మహర్షిని సమీపించి వినమ్రులై శ్రీరాముల వారు ఆయనతో ఇలా అంటారు. పూజ్య మహర్షి, నా పేరు శ్రీరాముడు, మిమ్మల్ని దర్శించవచ్చాను అని పలుకగా ఎంతో ఆదరంతో ఆ ముని శ్రీరాముల వారిని కౌగిలించుకుని, ఓ రామా, నువ్వు కాలు మోపడంతో ఈ ఆశ్రమము పునీతమైపోయింది. నిజంగా ఇది ఇప్పుడు చక్కని రక్షణకు నోచుకుంది. నీవు కోసల రాజ్యాధికారాన్ని కాదని వనవాస నిమిత్తమై చిత్రకూట పర్వతానికి చేరినట్లు ఇంతకు ముందే నేను విని ఉన్నాను. నీ రాక కోసమే నిరీక్షిస్తూ ఉన్నాను. దేవతల ప్రభువైన ఇంద్రుడు నా వద్దకు వచ్చి నేను నా పుణ్యకర్మల ప్రభావంతో సకల లోకాలను జయించినట్లు తెలిపాడు. దేవతలను ఋషులను సేవించినట్టు ఆ లోకాలన్నీ కూడా నా తపశ్శక్తి వలన నా వశంలో ఉన్నాయి. నేను ఎంతో ప్రసన్న చిత్తుడనై వాటన్నిటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను. నీవు సీతాలక్ష్మణ సహితుడివై అందులో విహరించు అని చెప్పగా శ్రీరాముల వారు ఆయనతో, ఓ మహాముని, ఈ లోకాలన్నిటినీ నేను సులభంగానే పొందగలను. ఈ వనంలో ఒక కుటీరాన్ని నిర్మించుకుని నివసించడానికి అనువైన ప్రదేశాన్ని తెలిపిన చాలు అంటూ శ్రీరాముల వారు పలుకగా సుతీక్ష్ణ మహర్షి ఆ ఆశ్రమము సర్వ సౌఖ్యాలతో విలసిల్లుతున్నది కాబట్టి ఇక్కడే నివసించమని కోరతారు. అయితే ఎక్కువ కాలము ఆ ఆశ్రమంలో నివసించడానికి శ్రీరాముల వారు ఇచ్చగించారు. సుతీక్ష్ణ మహర్షిచే అతిథి పూజా సత్కారాలను అందుకున్న సీతారామ లక్ష్మణులు ఆ ఆశ్రమంలోనే రాత్రిని గడిపారు. మరుసటి రోజు సకాలంలో నిద్ర నుంచి లేచిన సీతారాములు లక్ష్మణునితో కలిసి సుతీక్ష్ణుని తపోవనంలోనే విద్యుక్తంగా హోమకార్యాలు, దేవతారాధనలు సకాలంలో ముగించుకున్నారు. అనంతరం వివిధ ఆశ్రమాలను
దర్శించే నిమిత్తం అక్కడి నుంచి బయలుదేరడానికి అనుజ్ఞనిమ్మని సుతీక్ష్ణ మహర్షిని అర్థిస్తారు. ఆయన ఆజ్ఞను పొందిన పిదప శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. అంతటా విశాలమైన నేత్రాలు గల సీతాదేవి చక్కని అమ్ముల పొదులను, ధనుష్యులను, స్వచ్ఛములై మెరుస్తూ ఉన్న ఖడ్గాలను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చారు. దివ్య తేజస్సులను విరజిమ్ముతూ ఉన్న ఆ రామలక్ష్మణులు ధనస్సులను చేతబూని సీతాసహితులై ముందుకు నడవసాగారు. తన భర్త అయిన శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క అనుమతితో బయలుదేరడం చూసి సీతాదేవి ప్రేమతో యుక్తియుక్తంగా ఇట్లా చెప్పడం మొదలు పెడతారు. ఆర్యపుత్ర, ఈ ముని ధర్మం అనేది మహోన్నతమైనది, మిక్కిలి సూక్ష్మమైనది, అతి నిశితమైనది. దీనిని తెలుసుకోవడం ఎంతో కష్టం. కామజనితాలైన వ్యసనాల నుంచి బయటపడిన వారికి మాత్రమే ఈ ధర్మము అవలంబించడం అనేది సాధ్యమవుతుంది. ఈ లోకంలో కామజనితాలైన వ్యసనాలు 3 ఉన్నాయి. వాటిలో మొదటిది అబద్ధాలాడడం, రెండవది పరస్త్రీ వ్యామోహం, మూడవది తనకు ఎలాంటి వైరభావము లేకున్నా కూడా ప్రాణిహింసకు పూనుకొనడం. చివరి 2 కూడా మొదటి దానికంటే చాలా ప్రమాదకరమైనవి. ఓ రామా, నీవు పరమ ధార్మికుడవు, సత్యసంధుడవు, తండ్రి మాటను జవదాటని వాడవి. అంతేకాదు, నువ్వు ఏకపత్ని వ్రతుడు కూడాను. సత్యము, ధర్మము నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాయి. సత్యపాలన మొదలైన సమస్త ధర్మాలను నిర్వహించడం అనేది జితేంద్రియులకు మాత్రమే సాధ్యమయ్యే పని. నీవు జితేంద్రుడు అని నాకు తెలుసు. వైరభావం అనేది ఏమీ లేకున్నా కూడా మానవులు అజ్ఞానవశంతో ఇతర ప్రాణులను హింసిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైనట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎలా అంటే, దండకారణ్యాలలో నివసించే మహర్షులను రక్షించడం కోసం రాక్షసులను యుద్ధంలో వధిస్తాను అని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉన్నావు. ఆడిన మాట తప్పని వాడవు, ఏకపత్ని వ్రతుడు అయినా నువ్వు ఇలా బయలుదేరడం చూసి ఎల్లప్పుడూ నీ సౌఖ్యాన్ని, హితాన్ని కోరుకుంటూ ఉండే నా మనస్సు ఎంతో వ్యాకుల పడుతూ ఉంది. ధనుర్బాణాలను ధరించడం వలన క్షత్రియుల యొక్క శౌర్య పరాక్రమములు తేజరిల్లుతాయి. పూర్వకాలంలో ఒక పవిత్ర వనములో ఒక తపస్వి ఉండేవాడు. అతడు సత్యవచనుడు, నిర్మలమైన మనస్సు కలవాడు. ఇంద్రుడు ఆ ముని తపస్సును భంగపరిచే ఉద్దేశంతో ఒక ఖడ్గాన్ని తీసుకుని భటుడి రూపంలో ఆ ఆశ్రమంలోకి వచ్చారు. పవిత్రుడైన ఆ తపస్వి నివసిస్తూ ఉన్న ఆశ్రమానికి వచ్చిన తర్వాత భటుడి రూపంలో ఉన్న ఇంద్రుడు వాడి అయిన ఆ మహాఖడ్గాన్ని ఆ తాపసి దగ్గర న్యాసంగా ఉంచారు. ఆ తపోధనుడు అనుక్షణం ఆ ఖడ్గాన్ని రక్షించడంలోనే మనస్సును నిమగ్నం చేసి ఉండడం వల్ల క్రమంగా తన తపస్సులో ఏకాగ్రతని కోల్పోయాడు. దాని ప్రభావంతో అతడి బుద్ధి హింసాత్మకంగా మారింది. ఆ ఖడ్గం యొక్క సంపర్కం వలన ముని తపస్సుకు దూరమయ్యి అధర్మ మార్గానికి లోనయ్యి హింసాత్మక చర్యలకు దిగాడు. ఇలా శస్త్రాలను కలిగి ఉండడం వలన మనుష్యుల బుద్ధులు మారుతూ ఉంటాయి. ఈ దండకారణ్యంలోని రాక్షసులను ఎలాంటి వైరభావము లేకుండా చంపడమనేది నాకు సమ్మతం కాదు. శస్త్రధారణ వల్ల బుద్ధి కలుషితమవుతుంది. కాబట్టి నిర్మల బుద్ధితో నిత్యము తపోవన ధర్మాన్నే ఆచరింపుము అంటూ శ్రీరాముల వారితో చెప్తారు సీతమ్మ వారు. పతిభక్తి పరాయణి అయిన సీతాదేవి పలికిన ఈ మాటలను విన్న శ్రీరాముల వారు ఆవిడకు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు. ఓ సీత, దండకారణ్యంలో దీక్షతో తపస్సు చేసుకుంటూ ఉన్న మునులు ఆర్తులై స్వయంగా వచ్చి నన్ను శరణుజొచ్చారు. వారు రక్షింపదగిన వారు.
క్రూరాత్ములైన రాక్షసుల అగడాలకు తట్టుకొనలేక భయగ్రస్తులై వారు సుఖశాంతులకు దూరమయ్యారు. ఆ క్రూర రాక్షసులు పెట్టే హింసలకు తాళలేక తపోధనులైన ఆ ఋషీశ్వరులు నా వద్దకు వచ్చి, రామా, మమ్ము ఆదుకునే వారి కోసం వెతుకుతూ ఉన్నాము. ఇప్పుడిక మీరే మాకు దిక్కు. మా తీవ్రమైన తపఃప్రభావంతో ఆ నిశాచరులను హతమార్చే శక్తి మాకు ఉంది. కానీ సంవత్సరాల కొద్దీ నిష్ఠతో ఆర్జించిన మా తపోబలాన్ని వీటి కోసమే వెచ్చించడం మాకు సమ్మతం కాదు. రాక్షసులు మమ్మలను భక్షిస్తూ ఉన్నా వారిని శపించడానికి మేము సిద్ధంగా లేము. వనవాసులమైన మాకు ఇక నీవే గతి అంటూ ఆ ఋషులు చేసిన అభ్యర్థనను నేను సావధానంగా విన్నాను. నన్ను ఆశ్రయించిన ఆ ఋషుల విరోధులు నాకు కూడా శత్రువులే. అందువల్ల రాక్షసులను పూర్తిగా పరిమార్చి దండకారణ్యవాసులైన ఈ ఋషులను కాపాడుతానని ప్రతిజ్ఞ చేశాను. నా బొందులో ప్రాణమున్నంత వరకు నేను చేసిన ప్రతిజ్ఞని విడనాడను. ఋషులకిచ్చిన మాటను నిలబెట్టుకుని తీరుతాను. సత్యపాలనమే సర్వదా నాకు ఇష్టము. మాటను నిలబెట్టుకోవడానికై నా ప్రాణాలనైనా ఒడ్డుతాను. అంతేకాదు, అందుకోసం నిన్ను, లక్ష్మణుణ్ణి సైతం పరిత్యజించడానికి వెనుకాడను. ఎట్టి పరిస్థితుల్లోనూ చేసిన ప్రతిజ్ఞను మాత్రం విడిచిపెట్టను. అందున బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకు ఇచ్చిన మాటని ఎప్పుడూ కూడా మరువను. ఓ వైదేహి, నువ్వు నీ స్వభావానికి, మీ వంశానికి తగినట్లుగానే మాట్లాడావు. నీవు నాకు ప్రాణాల కంటే మిన్న. కాబట్టి ధర్మాచరణలో నాతో పాలు పంచుకో అంటూ తనకు ఎంతో ఆత్మీయురాలైన సీతాదేవితో ఇలా పలికిన తరువాత మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ధనుర్ధారి అయి రమ్యమైన తపోభూములకు బయలుదేరతారు. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై శ్రీరామకృష్ణ.